వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేటి ఉదయం 11:30 గంటలకు నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నందు జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని విభాగాల నుండి ఆయా కమిటీల కార్యవర్గ సభ్యులను నియమించి పార్టీని సంస్థాగతంగా మరింత బలంగా నిర్మాణం చేసేందుకు కృషి చేయాలని, అందుకు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్ర స్థాయి నేతలు నిరంతరం శ్రమించాలని, మరోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలని జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల వారీగా చేపడుతున్న పార్టీకి సంబంధించిన నిర్మాణాత్మక వ్యవహారాలను నేతలు తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడి సూచనల మేరకు పార్టీ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు తీసుకెళ్తామని నియోజకవర్గ ఇన్ఛార్జీలు పేర్కొన్నారు. నెలలోపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి కమిటీలను నియమించి వారికి గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందని వైసీపీ నేతలు తెలియజేశారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, లబ్బి వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైసీపీ నేతలు బుడ్డా శేషిరెడ్డి, శిల్పా భువనేశ్వర్ రెడ్డి, చెల్లా మధుసూదన్ రెడ్డి, జిల్లా ఐటీ వింగ్ జగన్మోహన్ రెడ్డి, చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా పరిధిలోని వివిధ విభాగాల కార్యవర్గ నేతలు సభ్యులు పాల్గొన్నారు. ఈ కోఆర్డినేటర్స్ తో టైం తీసుకొని వచ్చేసి కోఆర్డినేటర్స్ అందరూ కూడా మీరు ఒక్కొక్క డేట్ ఇచ్చేస్తే మీరు అదేవిధంగా డోన్ 113 గాను 67 రిసీవ్డ్ వచ్చాయి. ఇంకా కోఆర్డినేటర్స్ ముఖ్యంగా దయచేసి 10 మంది కనీసం డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లేకపోతే ఈ డిజిటలైజేషన్ కూడా అప్లోడ్ చేయొచ్చు, కానీ కాకపోతే లేట్ అవుతుంది. కాబట్టి ఆఫీస్లోనే ఆ డేటా అంతా మనం తెప్పించుకొని ఆఫీస్లోనే కూర్చొని కంప్లీట్ అయితే తప్పితే మనము ఐడి కార్డు ఇవ్వలేదు. ఈ ఫోటో కలెక్షన్ అనేది చాలా పెద్ద